Hello and hi, I'm Dr. Shrikant Reddy, anesthesiologist and critical care physician. రెగ్యులర్గా మేము సర్జరీకి ముందు ప్రీ అనెస్థెటిక్ ఎవాల్యుయేషన్ చేస్తూ ఉంటాము ఫర్ ఎనీ ఎలెక్టివ్ సర్జరీ అండ్ ఎమర్జెన్సీ సర్జరీస్. సో సాధారణంగా కొంచెం అది అడిగే ప్రశ్నల్లో మేము క్రానిక్గా స్మోకింగ్ చేస్తాం సార్, మేము సర్జరీ చేయించుకోవచ్చా అని చెప్పేసి. సో ఇన్ దట్ కేస్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఇన్ డీటెయిల్, స్మోకర్స్ సర్జరీ చేసుకోవచ్చు, కాకపోతే దే నీడ్ టు ఫాలో ఫ్యూ ప్రికాషన్స్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎలెక్టివ్ సర్జరీ. ఎలెక్టివ్ సర్జరీ చేసుకుంటున్నారంటే ఎనీ స్మోకర్, క్రానిక్ ఆర్ ఎనీ రెగ్యులర్ స్మోకర్, అట్లీస్ట్ 6 weeks to 8 weeks abstinence అంటాము. ఎనీ ఎలెక్టివ్ సర్జరీ అయితే కంప్లీట్గా వాళ్ళ లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి అట్లీస్ట్ 6 to 8 weeks ఆఫ్ abstinence ఆఫ్ స్మోకింగ్ చెప్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ లంగ్స్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అట్లీస్ట్ 6 to 8 weeks ఆపడం వల్ల. జనరలీ ఒక 1 week ఆపడం వల్ల ఈ సీలియరీ యాక్టివిటీ అవన్నీ రికవర్ అవుతాయి. అట్లీస్ట్ 24 hours బిఫోర్ సర్జరీ ఆపడం వల్ల నికోటిన్ లెవెల్స్ అనేది బాడీలో తగ్గి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా లాస్ట్ కేస్ అట్లీస్ట్ 12 hours ఆపడం వల్ల అట్లీస్ట్ వాళ్ళకి ఇంట్రాప్ కాంప్లికేషన్స్ మేము ప్రివెంట్ చేయగలుగుతాం. జనరలీ స్మోకింగ్ చేయడం వల్ల పేషెంట్స్కి పోస్ట్ ఆపరేటివ్గా లంగ్ ఇష్యూస్ కానీ అండ్ కార్డియాక్ ఇష్యూస్ కానీ అండ్ వూండ్ హీలింగ్లో ఇష్యూస్ కానీ అండ్ బ్లడ్ ప్రెషర్ మీద ఒత్తిడి కానీ ఉంటుందన్నమాట. సో జనరలీ మాకు మా సర్జరీకి వచ్చే పేషెంట్స్లో అట్లీస్ట్ మేము 2 weeks ఆఫ్ స్మోకింగ్ యాబ్స్టినెన్స్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. అండ్ మరీ సివియర్గా ఏమైనా కాఫ్, స్ఫుటము ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ 6 weeks అయితే స్మోకింగ్ ఆపమని చెప్తాం వాళ్ళకి.